ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలు. చంద్రగిరి గ్రామదేవతకు లాంఛనంగా అందజేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని. దశాశ్వమేధ ఘాట్లో శ్రీనివాసునికి స్నాపన తిరుమంజనం. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకన్నకు కనుమ ఉత్సవం. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలుని సన్నిధిలో గోపూజోత్సవం. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయంలో అధ్యయనోత్సవాలు. స్వామివారికి రామానుజాచార్యులకు నవకలశ స్నాపనం. చంద్రగిరి గ్రామదేవతగా కొలువైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి తిరుమల శ్రీవారి నుండి పట్టు వస్త్రాలను అందజేశారు. ప్రతి ఏటా కనుమ పండుగ మరుసటి రోజున అమ్మవారికి టీటీడీ నుండి పట్టు వస్త్రాలను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో కొలువైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా వినుతుకెక్కింది. చంద్రగిరి గ్రామదేవతగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల ఇలవేల్పు దేవతగా మూలస్థాన ఎల్లమ్మ భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా కనుమ పండుగ మరుసటి రోజున కొండ చుట్టు ఉత్సవాన్ని సుమారు 40 గ్రామాలలో వేడుకగా నిర్వహిస్తారు. ఆయా గ్రామాలలో అమ్మవారు ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. ఈ నేపథ్యంలోనే కొండ చుట్టు ఉత్సవం సందర్భంగా ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా గురువారం తిరుమల శ్రీవారి నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను చంద్రగిరిలోని రామాలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, కపిలతీర్థం డిప్యూటీఓ దేవేంద్రబాబులు మంగళ వాయిద్యాలు, భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ రామాలయం నుండి ఊరేగింపుగా చంద్రగిరి పురవీధులలో ఊరేగింపుగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ సన్నిధికి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణగా అమ్మవారి మూలమూర్తి చెంతకు వెళ్లి శ్రీవారి నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. ఆచార ప్రకారం కొండ చుట్టు రోజు ఈ చంద్రగిరి ప్రజలందరికీ కూడా మూలస్థానమ్మ తల్లి ఇలవేల్పు, ఆ ఇలవేల్పుకు ఆచార ప్రకారం టీటీడీ వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దానిలో భాగంగా ఈరోజు డిప్యూటీఓ గారు లోకనాథన్ గారు కానీ వారి యొక్క సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇవ్వటం జరిగింది. మన చంద్రగిరి ప్రజల తరఫున టీటీడీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈరోజు జరిగే 4 గంటల కొండ చుట్టుకి పరిసరాలు ఎక్కడ తిరుగుతున్న అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా దేవుడి యొక్క సేవలో అందరూ స్మరించుకుంటూ ఈ సంవత్సర కాలంలో మన చంద్రగిరికి అభివృద్ధికి చెందాలని, మూలస్థానమని, అదేవిధంగా మన కలియుగోదయం తిరుపతి తిరుమల వెంకటేశ్వరని కూడా మనం అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ, ఎక్కడ కానీ ప్రజాసేవ తప్పించి రాజకీయాలు లేకుండా ఇటువంటి ఉత్సవాల్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని మీ ద్వారా కూడా కోరుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ వేడుకలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీవారికి నిత్య సేవలతో పాటు స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవాలను వైఖాన సాగుముక్తంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం మహాకుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతినిత్యం కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తుండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. కుంభమేళను పురస్కరించుకుని ముందస్తుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో సకల వసతులను కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ప్రతి నిత్యం ఉత్సవ శోభ గోచరిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. అనంతరం తిరుమల తరహాలోనే
తోమాల, కొలువు, అర్చనాది సేవలను నిర్వహించారు. ఆపై ప్రయాగ్రాజ్లోని దశాశ్వమేధ ఘాట్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారికి, శ్రీ చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో రసరమ్యంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం చక్ర తాళ్వార్కు దశాశ్వమేధ ఘాట్లో పవిత్ర జలాలలో చక్ర స్నానాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కనుమ పండుగ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కనుమ పండుగ పర్వదినాన అర్చకులు గోదా సమేత స్వామివారిని సర్వాభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై స్వామి అమ్మవార్లను వేర్వేరు పల్లకీలపై వెంచేపు చేసి అర్చకులు సంప్రదాయ శోభితంగా పూలమాలల మార్పిడి ఉత్సవాన్ని నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కనుమ పండుగ పర్వదినాన అర్చకులు ఆలయ ప్రాంగణంలో గోమాత, గోవత్సకు పసుపు, కుంకుమ, పుష్పాలతో
పూజలు నిర్వహించారు. దాణా అందజేసి హారతులను సమర్పించారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయంలోని అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి అర్చకులు సకల సుందరంగా అలంకరణ చేసి తిరుచుపై వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. తిరునగరి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. శ్రీవారి మహాభక్తురాలు శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవ వీక్షణంతో భక్తులలో భక్తి చైతన్యం వెల్లివేసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో బుధవారం సాయం సంధ్యవేళ గోదాదేవి పరిణయోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చూడచక్కటి కళ్యాణ వేదికపై దగద్దగాయమానంగా మెరిసే బంగారు ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో అలంకార శోభితులైన గోదా రంగనాథులను వేంచేపు చేశారు. వాకాని రామకృష్ణ శేషసాయి గోదా కళ్యాణ వైభవాన్ని వివరించారు. ఆ తర్వాత అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, సంకల్పం, మధుపర్క నివేదన, వస్త్ర సమర్పణ, మహాసంకల్పం, స్వామి అమ్మవార్ల ప్రవరలు, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమించగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమించగలమా. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, ప్రధాన హోమం, లాజహోమం, పూర్ణాహుతి, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి నివేదన, మంగళహారతులను అందజేశారు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక. గోదా కళ్యాణం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన శ్రీ గోదా కళ్యాణం నృత్య రూపకం ఆద్యంతం అలరించింది. ఇక టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు గోదా కళ్యాణం జరుగుతుండగా శ్రావ్యంగా ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు భక్తి పరవశాన్ని ప్రసాదించాయి. వేదం బెవ్వడు ఆడరో పాడరో ఆదిమూలమే మాకు
నెలమూడు శోభనాలు తదితర సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని కలిగించాయి. చివరగా గోవిందనామ సంకీర్తనంతో కార్యక్రమం ముగిసింది. శేషసాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారికి శ్రీ రామానుజాచార్యుల వారికి నవకలశ స్నాపనం వేడుకగా నిర్వహించారు. ఆలయంలో విశేషంగా నిర్వహించిన అధ్యయనోత్సవాల్లో భాగంగా చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని శ్రీ రామానుజాచార్యుల వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలతో నవకలశ స్నపన తిరుమంజనం మంగళప్రదంగా జరిపారు. ఆపై స్వామివారిని చూడ చక్కటి అలంకరణలో ఓ తిరుచుపై, రామానుజాచార్యుల వారిని మరో తిరుచుపై అభిముఖంగా వెంచేపు చేసి బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. నెల్లూరు 2వ నగర పరిధిలోని నవాపేటలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. కనుమ పర్వదినం సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామివారిని, శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్లను సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి తెప్పలపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు తెప్పలపై జల విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం నరసింహ దీక్ష స్వీకరించే భక్తులతో కళకళ్లాడింది. ఆలయంలో 45 రోజుల పాటు విశేషంగా సాగే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా అశేషంగా భక్తులు దీక్ష స్వీకరించేందుకు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేశారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలతో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై లక్ష్మీ నృసింహునికి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రధాన అర్చకులు దీక్షామాలలను ధరింపచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది.
కనుమ పండుగ పర్వదినాన గర్భాలయంలో మూలమూర్తికి షొడశోపచారాలను పూర్తి చేసిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తికి బంగారు రత్నాభరణాలు పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి ఆలయ వీధులలో తిరువీధి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. చిత్తూరు నగరం కట్టమంచిలో కొలువైన పురాతన శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. చోళరాజులచే నిర్మించిన ఈ ఆలయంలో కనుమ పండుగ పర్వదినాన స్వామి అమ్మవార్లకు నిత్యార్చనలు నిర్వహించి తులసీదళార్చన జరిపారు. ఆపై స్వామివారిని విల్లు, బాణం, ఈట, కత్తి, గద తదితర పంచాయుధాలతో సర్వశోభితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆశీలను చేశారు. మేళతాళాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని అటవీ ప్రాంతానికి స్వామివారిని వేంచేపు చేశారు. అక్కడ పార్వేట ఉత్సవం నిర్వహించి శాంతి పూజలు జరిపి కుంభ, పంచ, కర్పూర హారతులను సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మామిడిపాలెంలో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కనుమ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా గోవుమా తల్లికి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షతలతో పూజలు నిర్వహించారు. ఆపై దాణా అందజేసి మంగళహారతులను సమర్పించారు. భక్తులు గోప్రదక్షిణ చేసి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లా పానవెల్లిలోని శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. సంక్రాంతి సంబరాలలో కనుమ పండుగ పర్వదినాన అర్చకులు స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించిన అనంతరం సకల దేవతా స్వరూపం గోమాతకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు నిర్వహించారు. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నెలవైన శ్రీ సోమనందీశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నవనందులలో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో కనుమ పండుగ పర్వదినాన కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమేశ్వరీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ సోమేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే. చిత్తూరు నగరంలో నెలవైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా తిరుప్పావడ సేవ భక్తుల సభరితంగా జరిగింది. ఆలయంలో మూలమూర్తులకు విశేష అలంకరణలు చేసి పూజలు చేశారు. ఆపై 108 కేజీల పులిహోరతో సంప్రదాయ పిండి వంటలు, మధుర పదార్థాలు, ఫలాలతో తిరుప్పావడ సేవను శోభాయమానంగా నిర్వహించి ఏక, ద్వి, నక్షత్ర హారతులను సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద